ఫైనల్లీ తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించిన ఫైనల్ ఫేస్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి స్పాట్ అడ్మిషన్ అండ్ దాంతోపాటుగా ఇంటర్నల్ స్లైడింగ్ లాంటివి ఉంటాయి అన్నట్టు. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది అండ్ స్పాట్ అడ్మిషన్ అంటే ఏంది, ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్కి ఎవరు ఎలిజిబుల్, అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, అండ్ ప్రతిదీ కూడా మీకు ఇంటర్నల్ స్లైడింగ్ గురించి కావచ్చు అండ్ దాంతోపాటుగా స్పాట్ అడ్మిషన్ గురించి కావచ్చు, ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా ఈ వీడియో తర్వాత నీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్గా చేసుకున్నాం అండ్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. మనం ఇక్కడ ఫైనల్ ఫేస్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించిన ఫైనల్ ఫేస్ అనేది ఈ రోజుతోటి ఎండ్ అయిపోయింది. ఓకేనా. సో మనం రిపోర్ట్ చేయడానికి మనకు ఎప్పటిదాకా టైం ఇచ్చారు కదా అంటే 30 జూలై 2025 దాకా టైం అయితే ఇచ్చారు. సో దట్ ఈ రోజుతో అయితే మనకి రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అయితే అయిపోయింది. ఓకేనా. సో మన కాలేజ్లో వాళ్ళు ఎప్పుడు జాయిన్ కావాలి అని చెప్పి అన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అకాడమిక్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి ప్రతిది కూడా మనకు కాలేజ్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తారు. అండ్ ఒకసారి మనకు ఫైనల్ ఫేస్ ఆఫ్ అలాట్మెంట్స్ అయిన తర్వాత మనం డెఫినెట్గా ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో కాలేజ్ ఏదైతే కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్కి వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి ఫిజికల్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. సో మనం మన టీసీ అనేది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది సబ్మిట్ చేయాలి, ఒరిజినల్ టీసీ అండ్ సెట్ ఆఫ్ జిరాక్స్ అనేది మనం సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఒకవేళ నువ్వు రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్కి నువ్వు ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో ఏంటంటే మనం ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే నువ్వు ఫైనల్ ఫేజ్ లోపల రిపోర్ట్ చేయకపోతే సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోరు, అందుకే నేను ఇదంతా కూడా చెప్తున్నా. అండ్ ఒకసారి ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత నేను కోర్సుని డిస్కంటిన్యూ చేస్తా, నా సీట్ క్యాన్సిల్ చేయర్రి అంటే మాత్రం వాళ్ళైతే చేయరన్నట్టు. ఓకేనా. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసారు, డ్రాప్ అవుట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పి. అండ్ ఈ ఇంటర్నల్ స్లైడింగ్ మనకు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది కదా అంటే మనకు 2 ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 2 ఆగస్ట్ అండ్ 3 ఆగస్ట్ మన కాలేజ్ లోపల మనం వేరే బ్రాంచెస్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కన్వీనర్ కోటా లోపల గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్కి చేస్తారన్నట్టు. ఓకేనా. సో గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు మీది, ఆర్ఎల్స్ ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, ఏదైతే నీకు ఆల్రెడీ సీట్ వచ్చిందో ఆ సీట్కి సంబంధించి అందులోపల నువ్వు బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి మీకు వచ్చిన గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ లోపల నీకు వచ్చిన బ్రాంచ్ని చేంజ్ చేసుకోవడానికి మనం ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ని వాడుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అండ్ అప్లికబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటర్నల్ స్లైడింగ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే మనకి 2 ఆగస్ట్ నుండి 3 ఆగస్ట్ వరకు 2 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చారు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఒకవేళ నీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం నువ్వు పెట్టుకో. దాని తర్వాత మనకి 5th ఆగస్ట్ ఆర్ అంతకంటే ముందు సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. అండ్ ఒకసారి సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని నువ్వు మీ కాలేజ్ లోపల న్యూ బ్రాంచ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సేమ్ కాలేజే కాబట్టి మనకి ఏదైతే బ్రాంచ్ వచ్చిందో ఆ బ్రాంచ్ లోపల మనం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకసారి ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి డ్రాప్ అవుట్స్ అండ్ క్యాన్సలేషన్స్ అయితే ఉండయి. ఓకేనా. సో ఏవైనా డ్రాప్ అవుట్స్ ఆర్ ఏమైనా లైక్ క్యాన్సలేషన్స్ అయినప్పుడు మాత్రం స్పాట్ అడ్మిషన్ లోపల అవైతే ఫిల్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. సో ఈ స్పాట్ అడ్మిషన్ విషయానికి వస్తే మనకు స్పాట్ అడ్మిషన్ అనేది సో 5th ఆగస్ట్ తర్వాత మనకు ఒక గైడ్ లైన్స్ అనేవి వస్తాయి అన్నట్టు. ఓకేనా. సో ఏదైతే ఇక్కడ మనం చూసుకుంటే మనకు 5th ఆగస్ట్ రోజు అయితే ఈ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ అయిపోతాయి ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించి. అండ్ 5th ఆగస్ట్ రోజు మనకు 5th ఆర్ 6th ఆగస్ట్ రోజు మనకు గైడ్ లైన్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఓకేనా. సో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు ఏంది అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. స్పాట్ అడ్మిషన్ అనేది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల అవుతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఏంది అని చెప్పి సో మనకైతే ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ మనకి 11th ఆగస్ట్ 2025 వరకు ఈ స్పాట్ అడ్మిషన్స్ కూడా అయిపోతాయి అన్నట్టు. అండ్ మనకి ఏంటంటే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు ఈ స్పాట్ అడ్మిషన్కి అంటే
పాలిసెట్ లోపల ర్యాంక్ వచ్చినా, ర్యాంక్ రాకపోయినా ఎలిజిబుల్ అయితే అయితామన్నట్టు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే పాలిసెట్‌లో ర్యాంక్ వచ్చి మంచిగా క్వాలిఫై అయితారో వాళ్ళకిచ్చి, సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికైతే సీట్ రాదో వాళ్ళకైతే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ తెలంగాణ పాలిసెట్ 2025 ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్. సో, ఈ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.